Thank you.
ఆరాధిస్తూ కీర్తిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నా. మా జీవితాలకు స్వేచ్ఛనిచ్చిన దేవుడు, మా జీవితాలకు సామర్థ్యతనిచ్చిన దేవుడు, మా జీవితాలకు హామీ ఇచ్చిన దేవుడు, మనుషుల పక్షాన మరి ముఖ్యంగా నా పక్షాన ఇలా నిలబడి నాకు స్వాతంత్రతను సామర్థ్యతను హామీ ఇచ్చిన ఒకే దైవం మీరు ప్రభువా. 33.5 కోట్ల దేవుళ్ళు, దేవతలు, అయ్యలు, అమ్మలు, అక్కలు, అమ్మలు, స్వాములు, ఆసాములు, భూస్వాములు భూమి మీద ఎంతమంది ఉన్నప్పటికీ నీ ఒక్కడివి నా జీవితానికి స్వాతంత్రం ఇచ్చావు. నీ ఒక్కడివి నా జీవితానికి సామర్థ్యత ఇచ్చావు. నీ ఒక్కడివి బ్రతకాలన్న ఆశ కలిగి ఉండడానికి కావలసిన హామీ ఇచ్చావు. అందుకే నిర్ణయాలు తెచ్చుకుంటా. దాని కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చావు. దాని కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టావు, సులువును సహించావు, పాపాత్మల తిరస్కారాన్ని ఓర్చావు. అయ్యా, ఏమిస్తే నిర్ణయాలు తెచ్చుకుంటావు. అందుకే ఉదయకాల సమయంలో సార్వత్రిక క్రైస్తవ సంఘములో నేను పాలివారుస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేరుని నా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసు క్రీస్తు నామములో మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం పిల్లరా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మన మధ్యలోనికి ఈరోజు ప్రత్యేకమైన వచ్చారు. ICGM సంస్థ ఫౌండర్ గారు మన మధ్యలోకి వచ్చారు. దేవుని వాక్యాన్ని వినే ముందు వారి గురించి కొన్ని మాటలు మీ ముందు తెలియజేస్తారు. వారు తమ యవ్వన కాలంలో వారి జీవితాన్ని దేవుడికి సమర్పించారు. దేవుడు వారికి ఇచ్చిన పిలుపు మేరకు మధ్యప్రదేశ్లో మరి ఛత్తీస్గఢ్లో ఆ ప్రాంతాల్లో దేవుని ఎరగని ట్రైబల్స్ మధ్య చాలా ఉన్నత పరిచయం చేశారు. ట్రైబల్స్ మధ్య పనిచేయడం అంటే మామూలు పని కాదు. అక్కడ ఆహారం దొరకదు. చాలా చాలా భయంకర పరిస్థితులు అక్కడ ఎదుర్కోవాలి. నీరు దొరకదు. వాళ్ళు పెట్టి అన్నం తినాలి. వాళ్ళు పెట్టి అన్నం తినాలంటే ఒక రోజు మేము తీసుకెళ్తాను. వెళ్దామా? మిషన్ ట్రిప్కి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఏంటో మీకు కాకుల్లో గండి పోషిస్తారు, తాగాలి. నేను 2-3 సార్లు మిషన్ ట్రిప్స్కి వెళ్ళాను బట్టి నాకు తెలుసుకున్నాను. అలాంటి పరిస్థితులు మరి ఎంతో పరిచయం చేశారు. మన దేశంలో 4,000 ప్రజా గుంపులు ఉన్నాయి. అంటే ఈ ఎస్టీస్ తెగలు ఉంటారు కదా, 4,000 తెగలు ఉంటారు. కొండలు మనుషుల మధ్య ఉండేవారు. అలాంటి జాతుల మధ్య గొప్ప పరిచయం చేసి సంఘాలు కట్టిన దైవజనులు వారికి కలిగిన భారాన్ని బట్టి ICGM అనే సంస్థను ప్రారంభించి అనేకులను ప్రోత్సహించి స్వార్థ లేని ప్రాంతాలకు వారికి తర్ఫీదునిచ్చి సేవ కొరకు పంపిస్తున్న గొప్ప దైవజనులు వారు మన మధ్యలో ఉంటూ చాలా సంతోషం. వారు దేవుని వాక్యాన్ని మనతో ఈరోజు పంచుకోబోతున్నారు. వారితో పాటు కొన్ని మిషన్స్ గురించి కూడా మనకు చెప్తారు. జాగ్రత్తగా విందాం. మరి మనం ఎక్కడున్నామంటే కప్పలో బాయిలాగా ఉంది కదా. మనకి తెలియదు బయట ఏం జరుగుతుంది. మనకి బేతేలు వరకే తెలుసు. బేతేలు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ బయట పిల్లరా ఎంత భయంకరంగా హింసించబడుతున్నారు తెలుసా ప్రభు కొరకు. ఏమేందో సేవ మాత్రం ఆయనకి మరి అలాంటి పరిస్థితుల్లో ప్రవచించిన కృపను బట్టి తాను కొన్ని సంవత్సరాల పాటు పరిచయం చేసి ఆ తర్వాత తన హృదయంలో కలిగిన గొప్ప భారాన్ని బట్టి మరి ఇలాంటి పరిచయం కొరకు కొంతమందిని తయారు చేయాలని వారి చక్కని సంస్థను ప్రారంభించి పరిచయం జరుగుతుంది. మీరు ఎవరైనా సమర్పించుకుని నేను మిషన్ వరకు వెళ్తానంటే వారు మిమ్మల్ని తీసుకుంటారు, మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి వారి మధ్య ఎలాంటి పరిచయం చేయాలో నిజంగా ఈరోజు పిలుపు మీకు. నేను దేవుని సేవ చేయాలి. ఇక్కడ చేయడం పెద్ద గొప్పం కాదు, అక్కడికి వెళ్ళి చేయాలి. నార్త్ ఇండియాలో ఈస్ట్ భాగంలో మరి సేవ చేయగలిగితే అంతకంటే ఇంకొక ఉత్తమమైన కార్యం ఇదేది లేదు. మరి అలాంటి పరిచర్య
యవనస్తులు మనం కనబడతారు. దేవుడు మనం వాడుకోవడానికి ఇష్టపడతారు. ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ కమిట్ యువర్ లైఫ్, ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. మీ దేవుడు చాలా అతీతమైన విధానంలో వాడుకుంటారు. మీ సమర్పణ కావాలి. సో దేవుని వాక్యాన్ని కింద మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకుని వేదిక మీద ఆహ్వానిస్తాను కోసం Thank God and thank Pastor for giving me the opportunity to share God's word with you. మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మరియు సంఘ కాపరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. Jesus said, "Go into all nations and make disciples." యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు శిష్యులను తయారు చేయండి అని చెప్పాడు. And one of Jesus' disciples, St. Thomas, came to India on the way, traveling for months to reach South India. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు చాలా నెలలు ప్రయాణం చేసి భారతదేశానికి దేవుని పని నిమిత్తమై చేరుకున్నాడు. And he came and he lived, he died here, and we all have become Christians. ఆయన వచ్చి భారతదేశంలో ముఖ్యంగా ఈ దక్షిణ భాగంలో ఆయన చేసిన పరిచయం బట్టి ఈరోజు మనం ప్రభువుని ఎరగలిగాం. ఆయన ఇక్కడే తన ప్రాణాన్ని అర్పించాడు. And if you had stayed like us, not going anywhere, minding our own business, we would not have heard the gospel. అంత దూరం నుంచి వచ్చిన యేసు ప్రభు శిష్యుడు తన సొంత పనిని తాను చేసుకుంటూ ఉంటుంటే ఈరోజు మనకి లాంటి గొప్ప భాగ్యము దొరికేది కానీ కాదు. St. Thomas obeyed, and we all have the opportunity to hear the gospel. యేసు ప్రభు శిష్యుడైన తోమా ప్రభు పిలుపు విధేయత చూపించాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా సువార్తను విని రక్షించబడ్డాము. And coming all the way, how he managed? Here he would have got confused with the millions of gods, crores of gods. ఏమండి, మరి ఎంతో దూరం నుండి ఆయన వచ్చాడో, ఎలా వచ్చాడో మనకు తెలియదు. దారిలో ఎన్ని రకాల దేవుళ్ళు దేవతలు ఎదురుపడ్డాయో. The lifestyle of people was different. There was almost like slavery in our country. There was a class system, and people were being exploited. ఆయన మన భారతదేశానికి వచ్చేసరికి మన భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? కులతత్వం, మతతత్వం, రకరకాలైన దేవుళ్ళు, దేవతలు, జాతులు భయంకర స్థితిలో ఉంది. And in spite of all this, we shared the gospel and people believed in Jesus. వీటన్నిటి మధ్యలో వాటిని లెక్క చేయకుండా దేవుడు అప్పగించిన సువార్తను ప్రకటించాడు. ప్రజలు చక్కగా ప్రభువుని విశ్వసించారు. And they had the burden to share the gospel with others. They sent missionaries, and now our country is as it is because of some people who work for God. ఏమండి, ఆయన ప్రకటించిన సువార్తను వినిన అనేకులు ప్రభువుని ఎరిగిన వారే, వారితో పాటు అనేకులను ప్రభు కొరకు పనిచేయడానికి సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు భారతదేశంలో సువార్త అంది అనేకులు ప్రభువుని అంగీకరించగలుగుతున్నారు. While many people did not care, how come few people respond? ఏమండి, చాలా మంది మరి ప్రభు పనిని లెక్కలేని వారుగా ఉన్నారు. మరి మీరు దాని బాధ్యతను చేపట్టకపోతే ఎలా దేవుని పని జరుగుతుంది? I want to read a portion from the Gospel of Luke. లూకా సువార్తలో నుండి ఒక భాగాన్ని నేను మీ కొరకు చదివించాలని ఆశపడుతున్నాను. It goes from verse 36 to 47. Luke 7. 36 to లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఇలా వ్రాయబడింది. ఎవరైనా చదువుతారా? ఒక పుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి
కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి చాలా The last verse 47 to verse 8. Whoever has been forgiven little, he loves little. ఎవని 47 వచనంలో మనం చదువుతున్నాం కదా, ఎవని కొంచెముగా క్షమించబడునో వారు కొంచెముగా ప్రేమించును. Our Christian lifestyle is decided how much we are forgiven and accordingly we love God. ఏమని మన క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడి ఉంది అంటే, మనం ఇతరులను ఎంతగా ప్రేమించగలుగుతున్నామో అంతగా మన ప్రభువుని మనం ప్రేమించినట్లు. I had a friend in my college days. నా కాలేజీ దినాల్లో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He came from a very poor background. చాలా పేదరికమైన కుటుంబంలో నుండి అతడు వచ్చాడు. He got his seat as quota seat he got, but still he had a lot of financial problems. చదువుకోవడానికి సీట్ అయితే సంపాదించుకున్నాడు, కానీ తన జీవితంలో ఆర్థిక సంబంధమైన ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ వచ్చాడు. His family of father and mother were daily laborers, and he managed to come up to post graduation. అలాంటి పేదరికంలో వాళ్ళ అమ్మా నాన్నగారు కూలీ చేసుకుంటూ ప్రతిదిన కూలీ ద్వారా సంపాదిస్తూ బిడ్డను చదివిస్తాడు. ఏదో రీతిగా ఆయన చదువుకుంటూ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు. And he did not have money to stay in the hostel, so he stayed with us outside. ఆయన హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ఆయన డబ్బులు లేకపోయేసరికి ఆయన మాతో కలిసి ఉండేవాడు. So he will not have enough money to eat. So I told him, you eat in my account. We both will eat together, no problem. ఆ చదువుకుంటున్న దినాల్లో తినడానికి కూడా ఆయనకి ఆహారం లేదు కాదు, కొనుక్కుని తినాలంటే డబ్బులు లేవు కాదు. అందుకని నేనేం చెప్పానంటే, నీకు ఏం కావాలన్నా నా అకౌంట్లో కొనుక్కుని తిను అని చెప్పారు. And whatever clothes I had, we shared. అలాగే మాకు కలిగిన వస్త్రాలను నేను ఆ స్నేహితునికి ఇస్తూ ఉండేవాడు. I had a jeans in those days. Jeans are very precious in those days for college students. ఆ దినాల్లో జీన్స్ ప్యాంట్లు అంటే చాలా విలువ కాలేజ్ స్టూడెంట్లకి, అందుకని నాకు జీన్స్ ప్యాంట్లు ఉండేవి, అవి కూడా షేర్ చేసేవాడు. So I gave him and he was so happy. ఆ జీన్స్ ప్యాంట్ ఇచ్చినప్పుడు ఆ స్నేహితుడు చాలా సంతోషపడ్డాడు. I left there. I finished my ministry there and moved to another place. నా పరిచయం అక్కడ ముగించుకుని మరొక ప్రాంతానికి నేను వెళ్ళాను. After 4 years we came in touch. He called me one day. అయితే 4 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక రోజు ఆ స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. He got a good job because of the quota. He got a very good job in the central government. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో తనకున్న రిజర్వేషన్ బట్టి ఒక మంచి ఉద్యోగం అతనికి వచ్చింది. He asked me to come to Bangalore. ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత బెంగళూరు రమ్మని కోరాడు. He took me to a big shop. He said, whatever clothes you want, we buy for you. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, బెంగళూరులో పెద్ద మాల్కి తీసుకెళ్ళి నీకే బట్టలు కావాలి కొనుక్కో అన్నాడు. And he said, buy whatever shoe you want. ఇదిగో నీకే బుట్లు కావాలి కొనుక్కో అన్నాడు. And he gave me so many things. చాలా మరి వాటిని నాకు ఇచ్చాడు. And he joined a very big job later. తర్వాత ఆయన చాలా పెద్ద ఉద్యోగంలో చేరాడు. Now I live in Chennai. When he came home, నేను చెన్నైలో ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చాడు. he comes in the government car. గవర్నమెంట్ గా వారు ఇచ్చిన వాహనంలో ఆయన వచ్చాడు. And the driver brought a big parcel. This was a big parcel. ఆ కార్ డ్రైవర్ గారు ఆ కార్లో నుండి పెద్ద పార్సల్ ఒకటి నాకు తీసుకొచ్చాడు. He said, she told me, this is for you. నా స్నేహితుడు చెప్పాడు, ఇది మీ కొరకండి అని చెప్పాడు. What is this? అప్పుడు నేను ఇదేంటి అని ప్రశ్నించాను. You need always. ఇవన్నీ నాకు అంత అక్కర్లేదని చెప్పాను. This is a small gift for what you have done in the past. You have done a lot. క్రితంలో నా కొరకు నువ్వు చాలా చేశావు, అందులో ఒక భాగంగా కృతజ్ఞతగా కొంచెం నీ కొరకు తీసుకొచ్చానని చెప్తున్నాడు. A human being, one who was given little, he loves more. ఎవరికైనా మనం చిన్న మేలు చేస్తే మనిషికున్న తత్వం ఏంటంటే, అతను ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాడు. You and I, we have been forgiven. నీవు నేను ప్రభు చేత క్షమించబడ్డాము. The Lord has forgiven us from all our sins. మన ప్రతి పాపం నుండి దేవుడు మనల్ని క్షమించాడు. He made us His children. ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. How much do we love Him?
అయితే ఈ రోజు ప్రశ్న ఏంటంటే మనము ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం? The Bible says in Ephesians 2nd chapter, బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో "You were dead in sins, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని." but God in His grace," and the 2nd chapter, 1st verse, 2వ అధ్యాయం మొదటి వచనం, మీరు అపరాధముల చేతను మీరు అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. and the 4th verse, 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆ, మన ఎడల చూపే తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. because of His great love, He forgave us and He made us even His own children. ఏమంటే అక్కడ మనం 4వ వచనం చదువుతున్నాము, ఆయన మహా ప్రేమ చేత మన పాపములన్నిటినీ క్షమించి ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. And today the verse I want to concentrate is for we are God's handiwork. That is 10th verse. 10వ వచనంలో మనకి కనబడుతుంది కదా, మరియు వాటి యందు మనం నడుచుకుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. God has chosen us to do good works. ఏమని ప్రభు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే సత్క్రియలను చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. The good work is what God has decided for me. ఏమని సత్క్రియ ఏంటయ్యా అనగా దేవుడు మనల్ని ఏమి చేయమని కోరాడో దాన్ని చేయడం సత్క్రియ. Many people they do not know what God says. దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. They just live. వారు మామూలుగా జీవిస్తూ ఉంటారు, They just read Bible. వారు మామూలుగా బైబిల్ చదువుతూ ఉంటారు. Recently for ministry I been to a place where they had a 15-year-old boy in their house. ఒక ప్రాంతానికి పరిచయకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో వారి ఇంట్లో 15 సంవత్సరాలు ఒక యవనుడు ఉన్నాడు. So his name is Danny. I asked him, Danny, do you read your Bible? He said yes. ఆ అబ్బాయి పేరు డానీ. ఆ అబ్బాయిని చూసి నేను అన్నాను, నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా అన్నాను. అప్పుడు అన్నాడు, నేను చదువుతున్నానని చెప్పాడు. I said, what did you learn today? ఈ రోజు నువ్వు బైబిల్ చదివావు కదా, ఏం నేర్చుకున్నావు అని ప్రశ్నించాడు. He said, no, I just read. నేను ఏం నేర్చుకోలేదు కానీ చదవాలి కాబట్టి చదివాను అన్నాడు. Many people just read ఇలా అనేక మంది చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నారు. because the pastor says you read the Bible, they read. That's it. పాస్టర్ గారు ప్రతిరోజు చెప్తా ఉంటాడు కాబట్టి మీరు బైబిల్ చదవాలని, అందుకే బైబిల్ చదువుతున్నామంటారు అందరూ. The Bible is given with a purpose. ఏమండి దేవుని వాక్యము ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభు మనకి ఇచ్చాడు. ఇది We read it in 2 Timothy 3rd chapter 16th verse. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులారా. నేను మొదట 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం దైవజనుడు సన్నద్ధుడై చదువునా. ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. The Bible is given to us so that it will, when you read that, it will make us fit as a servant of God to do the good work. ఏమండి దేవుని వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడిందయ్యా అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ప్రతి సత్క్రియ కార్యాలను చేయటానికి మనలను సమర్థవంతులుగా చేస్తుంది. When you read the Bible, it does 4 things. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ 4 పనులు చేస్తుంది మన కొరకు. One is it gives instructions. ఒకటి, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందయ్యా అంటే ఉపదేశిస్తుంది. And every day when you read, God's word speaks to us what we must do. Instructions. దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం చదువుతున్నప్పుడు మనం ప్రతిదినం ఏం చేయాలో అన్నది దేవుని వాక్యం మనకు ఉపదేశిస్తుంది. When you don't obey, it rebukes. ఏమండి నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు అది నిన్ను గద్దిస్తుంది, And it corrects. అది మళ్ళీ తప్పుదిద్దుతుంది. The last thing is, it trains me to do right things before God. దేవుని ఎదుట సరి అయిన కార్యాలను చేయడానికి దేవుని వాక్యం మనకు శిక్షణను ఇస్తుంది. Most of the
Bibles, the meaning is not clear because it says very short, training in righteousness, which means it is God trains me to do right things before Him. That's the meaning. వాస్తవానికి దేవుని వాక్యంలో నీతి యందు శిక్ష చేయుట అన్న మాట వ్రాయబడి ఉంది. దాని వివరణ ఏంటయ్యా అంటే దేవుని ఎదుట సరైన కార్యములను చేయడానికి దేవుని వాక్యము మనల్ని సిద్ధపరుస్తుంది. How many of us read and think, what did God say to me today? ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చేయబోతున్నాడని గ్రహిస్తున్నారు? When I was in school, I studied in a Roman Catholic boarding school. మరి అయ్యగారు చదువుకుంటున్న దినాల్లో రోమన్ క్యాథలిక్ స్కూల్లో వారు చదువుకున్నారు. There will be a tank of this size. దీంట్లో సగభాగంగా ఉంటుంది ట్యాంకు. There will be 100 of us will stand around that. ఆ ట్యాంక్ చుట్టూ 100 మంది మేము నిలబడి ఉంటాం. The warden will blow the whistle. మరి అక్కడున్న వార్డెన్ గారు వేల వేస్తాడు. All of us will pour water on us. ఆ తొట్టులో నుండి నీళ్లు తీసుకుని మా మీద మేము పోసుకుంటాం. And he will stop. అప్పుడు ఆపుతాడు. When the next whistle comes, we have to start and apply soaps. ఆ తర్వాత మరలా వేల వేసినప్పుడు ఒళ్ళంతా సొప్పు రాసుకోవాలి. And when he blows the whistle, మరలా you have to pour water and wash yourself. మరలా ఆయన వేల వేసినప్పుడు ఆ సొప్పంతా కడుక్కోవడానికి నీళ్లు మీద వేసుకోవాలి. If you are too busy, then sometimes you will be with the soap. Once he whistles, you can't stay there. They will send you out with the soap and on your body. ఆయన ఒకసారి వేల వేసిన తర్వాత ఆ వేల గమనించుకున్న నీ పని మీద నీ ఉంటే ఆ సొప్పుతోనే నిన్ను బయటకు పంపించేస్తారు. You will say, go and wipe with your towel and go. నీ టవల్తో దుడుచుకుని శుభ్రం చేసుకోవాలి, నీళ్ళు పోసుకుని అంత టైం లేదంటాడు. Did he take God? Yes, I took God. ఏమండి స్నానం చేసామంటే స్నానం చేసామంటాం. Many people read their Bible like this. ఏమంటే మురికి వదలకుండా ఉండేటట్టు కొంతమంది చదువుతారంట బైబిల్. They don't have time to think that God, what did God tell me? బైబిల్ అయితే చదువుతున్నారు కానీ బైబిల్లో దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నా, నేను ఏం చేయాలి అన్నది ఆలోచించే సమయం లేని స్థితిలో ఉన్నారు ఈ రోజు ప్రజలు. You don't care whether God rebukes or not. ఏమండి దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఖండిస్తున్నాడా లేదా అన్నది కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నా. You don't hear Him correcting us. మనల్ని సరిదిద్దుట్లో ప్రభు ఏం చెప్తున్నాడు అన్నది మనం ఆ వాక్యంలో గ్రహించలేము. And because of this, unchanged lives. దీనిని బట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మార్పు లేని జీవితాలుగానే ఉన్నాయి. The first temptation for Adam and Eve from devil was, ఏమంటే ఆదాము అవ్వకు వచ్చిన మొదటి మరి శోధన ఏంటో తెలుసా? what was the attraction? ఏమంటే వారికి ఆకర్షణీయంగా ఏం కనబడింది? You will be like gods. ఏమండి వారికి కనబడిన మొదటి ఆకర్షణ ఏంటంటే మీరు దేవతలు అవుతారు. You will know good and evil. ఇదిగో మీకు మంచి చెడ్డ తెలివి వస్తుంది. If you disobey God, you will get all this. ఇదిగో ఆయన మాటని కాదని నేను చెప్పినట్టు ఈ పండు తినండి అదంతా మీకు జరుగుతుందని చెప్పాడు. Today in this world, many of us, we want to become like gods. ఏమండి ఈ దినాల్లో చాలా మంది మనలో కూడా మనం కూడా దేవుడు అంతటోడు అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. We want to become rich. మనం ధనవంతులు అవ్వాలని ఆశిస్తూ ఉంటాం. We want to accumulate wealth. ఇదిగో మనం ధన సమృద్ధిని కలిగి ఉండాలని ఆశపడుతుంటాం. We look for Bible verses, promises telling God will make you not tail but head. ఇదిగో దేవుడు నన్ను తొలగానే చేస్తాడు కానీ పైవాడిగానే చేస్తాడు కానీ అనే వాగ్దానాల కొరకే మనం వెతుకుతూ ఉంటాం. Ignoring God's instructions, God's rebuke and the corrections, we concentrate to become gods. దేవుడు గద్దిస్తూ సరిచేస్తూ తప్పు చేస్తూ మాట్లాడుతున్న మాటలను బైబిల్లో మనం పట్టించుకోం కానీ వాగ్దానపూరితమైన మాటల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. So sad. చాలా విచారం ఇదండి. No peace at home. అందుకని మన కుటుంబాల్లో సమాధానం లేదు. The maximum number of divorces in Tamil Nadu is from Christians. ఏమండి తమిళనాడు రాష్ట్రంలో చాలా మందికి విడాకులు వస్తున్నాయి. ఆ విడాకుల్లో ఉన్న సంఖ్య ఎక్కువ మంది క్రైస్తవులే. No standard Christian standard. ఏమండి విలువైన క్రైస్తవ జీవితం లేదు. For the simple reason
they don't love God. ఒక సామాన్యమైన కారణం చేత వారు దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. They don't have a sense how much God loved them. దేవుడు తమను ఎంతగా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. And the life is how ungenerated life. Life is ungenerated, unchanged life. మన జీవితం ఎలా ఉందంటే మార్పు లేని జీవితాలుగా మన జీవితాలు కనబడుతున్నాయి. What is unchanged life? That read in Mark 7:20-23. మార్పు లేని జీవితాలంటే ఎలా ఉంటాయో మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతుంటే మనకు కనబడుతుంది. చదవండి. మనుషుల లోపల నుండి బయలువెళ్ళినది మనుషుల్ని అపవిత్రపరచును. చూడండి, చదవండి. This is what a man is. ఇది మనుషుని స్థితి ప్రియులారా. You know, all men who are born in this world, we are like this. ఈ భూమి మీద పుట్టిన మన అందరి స్థితి కూడా ఈ రీతిగానే వాక్యంలో చెప్పబడిన రీతిగానే ఉంది. When a child is born, it passes urine, it vomits, and it does all kind of job in the bed itself. ఏమంటే ఒక బిడ్డ పుట్టాడంటే ఆ బిడ్డ మంచం మీదే యూరిన్ పోస్తాడు, లెట్రిన్ పోస్తాడు, రకరకాల ఆ మంచం మీదే చేస్తూ ఉంటాడు ఆ పసి బిడ్డ. And as it grows, it changes. అయితే ఆ బిడ్డ వయసు ఎదుగు కొలది తనలో మార్పులు వస్తూ ఉంటాయి. I have 4 grandchildren. నాకు 4 మనవళ్ళు ఉన్నారు, మనవరాలు. And all different stages. వాళ్ళందరూ కూడా వయసుతో తగిన రకరకాల వయసులో ఉన్నారు. I have one grandchild who is 2 years old. 2 సంవత్సరాలు కలిగిన మనవరాలు నాకు ఉంది. She uses napkin, and she will not tell anything. Go out to smell and find out. మనకు తెలుసు కదా, ఈ చేస్తారు కదా, ఏంటి అజ్ఞానంలో డైపర్ చేస్తారు కదా, డైపర్లో బాత్రూమ్ పోతుంది, కానీ ఆమె తెలియదు ఎలా చెప్పాలి అనేది. వాసన వస్తేనే తెలిసింది. She is comfortable with that. అయితే దానితో ఆమె సుఖంగా ఉంది. And his mother says, I can't bear that smell. Please go to the bathroom. She takes her and cleans her. ఏమంటే ఆ బిడ్డ అలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ నాన్నగారు విసుకుంటాడు, ఈ వాసన భరించలేదు, వెంటనే ఆమె బాత్రూమ్ తీసుకెళ్ళి తీసేయమంటాడు. I'm sure after 10 years or 5 years, she will tell, this smells very bad. The same girl will tell. అయితే 10 సంవత్సరాల వయసు ఆ అమ్మాయికి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి ఆ వాసన తెచ్చి ఈ వాసన మంచిది కాదనేది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. This is growth. దీన్నే ఏమంటామంటే ఎదుగుదల. You and I, when you are born sinners, when you came to Christ, you become alive. And we start hating these things. ఏమండి, మనం ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత పాపాన్ని విడిచిపెడతాం. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువులో ఎదుగుతున్నప్పుడు పాపాన్ని మనం అసహించుకుంటాం. And you and I, we have to grow. మనం ఆ స్థాయిలోనికి మనం అందరం ఎదగాలనేది దేవుని ఉద్దేశం. First Peter, second chapter, పేతురు రాసిన మొదటి పత్రిక 2nd and 3rd verse. 2వ అధ్యాయంలో 2-3 వచనాలు ఇలా ఉన్నాయి. చూడండి, చదవండి. సమస్తమైన దుష్టత్వములను, సమస్తమైన కపటములను, వేషధారణలు, అసూయలు, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును ఆలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. The verse says, like a newborn baby, crave for spiritual milk, that is the word of God. ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొత్తగా జన్మించిన శిశువును పోలు వారై మీరు ఆత్మీయంగా ఎదుగు విషయంలో వాక్యమును పాలను అపేక్షించుడి అని చెప్తూ ఉంది. Only when you read the word of God, like how it was told in 2 Timothy 3:16-17, unless you read like this, you will never learn anything. ఏమండి, దేవుని వాక్యము తిమోతి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివిన రీతిగా ఆ విధానంలో దేవుని వాక్యాన్ని చదివినప్పుడే దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందో అన్నది మనకు అర్థమవుతుంది. True that yesterday one brother, they
a pastor, a bishop, or any man of God, you and I, we need to feed on word of God. తిమోతి పత్రికలో రాయబడిన రీతిగా మనం వాక్యాన్ని చదివినప్పుడు వాక్యము అందరికీ సమానమే. పాస్టర్ గారు కావచ్చు, బిషప్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాక్యము అందరితో ఒకే రీతిగా మాట్లాడుతుంది. I've been reading from my childhood, now I'm 66. Can I stop? I cannot. ఏమని నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను కదా, ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు వచ్చింది, ఇక దాలే అని ఆపటానికి వీలు లేదు. Till I die, I need food. ఏమని నేను చనిపోయే వరకు కూడా నాకు ఆహారం కావాలి. Same way, you need to read word of God every day. అలాగే మనం చనిపోయే వరకు కూడా ప్రతిదినం మన ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని వాక్యాన్ని చదవాల్సిందే. It's not simply reading and going away. ఏమని ఏదో మామూలుగా చదివి వెళ్ళటం కాదు. I met one person from South Tamil Nadu. తమిళనాడులో దక్షిణ భాగంలో నేను ఒక వ్యక్తిని కలిశాను. Church elder, ఆయన సంఘ పెద్ద, quite older than me, maybe 75. నాకంటే పెద్దవాడు, బహుశా 70 సంవత్సరాలు ఉండొచ్చు He అతనికి. said, brother, how many times have you read the whole Bible? I asked, he asked me. ఆయన అన్నాడు, పాస్టర్ గారిని మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అని అడిగాడు. He said, I have studied, I have read the Bible, whole Bible for 65 times. ఆయన చెప్పాడు, నేను 65 సార్లు బైబిల్ అంతటినీ చదివానని చెప్పాడు. He said, I didn't even read 1/10 of what you have read. ఇదిగో నువ్వు చదివిన దాంట్లో 10వ భాగం కూడా నేను చదవలేదు బైబిల్ అని చెప్పాడు. He went inside to bring some tea for me. తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు ఆయన. The one who brought me said, this guy, what's the use of reading the Bible? He reads his Bible, he opens his mouth, all filthy words. ఏమంటే ఆ టీ తీసుకురావడానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన బైబిల్ ఎన్నిసార్లు చదివితే ఏం ప్రయోజనం, నోరు తెరిస్తే వారిని చెడ్డ మాటలు ఎట్టంటే అలా మాట్లాడుతూ ఉన్నాడు. You remember the bath that we had in my school days? ఏమండి నేను ఇలా చెప్పాను కదా, మా స్కూల్లో స్నానం చేసినప్పుడు ఎలా జరుగుతారో. No cleaning, just pouring water. ఏమండి సరిగా శుభ్రం చేసుకునేది లేదా, విసులు విధంగానే నీళ్లు పోసుకోవడమే. Read the Bible without understanding. ఏమండి మనం కూడా ఈ రోజులు ఎలా ఉన్నామంటే అర్థం కాని స్థితిలో బైబిల్ చదువుతున్నాం. Many people read without understanding. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండానే చదువుతూ ఉంటారు. Their life shows that. ఏమండి వారి జీవితాలు చూస్తుంటే అది మనకు అర్థమవుతుంది. I was studying in Pune. నేను పూణేలో చదువుకుంటూ ఉన్నాను. And my friend, we both were going to the military hospital. అక్కడ మిలిటరీ హాస్పిటల్కి అక్కడికి వెళ్తూ ఉండేవారు. నేను నా His sister was a medical doctor. నా స్నేహితుని యొక్క అక్క అక్కడ డాక్టర్ గా పనిచేస్తుంది. He said, I want to go and see my sister. Can you come with me? I said, okay, let's go. మా స్నేహితుడు మా అక్కను చూసొద్దాం, నాతో రాగలవా అని అడిగేవాడిని. సరే అని ఇద్దరు కలిసి వెళ్ళేవారు. As we were going, there was a Hindi board written in Hindi. ఏమంటే మేము వెళ్తుండగా అక్కడ హిందీలో ఒక మాట రాసింది. It was written, Andar Ana Mana Hai. Andar Ana Mana Hai. మీరు లోపలికి రావచ్చు అని వ్రాయబడి ఉంది. He read it. అది చదివాడు. He didn't understand. దానికి అర్థం కాలేదు. We kept inside. We kept going inside. ఏమంటే అక్కడ లోపలికి రాకూడదు, మీరు లోపలికి రాకూడదు అని వ్రాయబడి ఆ మాట అతనికి అర్థం కాలేదు. A military soldier man came. ఒక మిలిటరీ సోల్జర్ సైనికుడు వచ్చాడు. With a big gun he came and he said, did you read what was there? ఇదిగో అక్కడ ఏముందో చదివారని ఒక పెద్ద తుపాకీ పట్టుకుని సైనికుడు వచ్చాడు. He said, my friend knows Hindi, he read it. ఇదిగో నేనేమన్నా అంటే నా స్నేహితుడు హిందీ తెలుసు, ఆయన చదివాడని చెప్పాను. And then he said, Andar Ana Mana Hai. ఇదిగో అందరూ నా మనాహాయ్, మీరు లోపలికి రాకూడదు, అనుమతించబడరు. You idiots, you read it but you don't understand what it is. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ గన్ కొట్టుకుని వచ్చిన వెదవలారా, మీరు చదువుతున్నారు కానీ ఆ చదివింది ఏంటో మీరు గ్రహించలేకపోయారు అని తిట్టాడు. Go back immediately. వెంటనే వెనక్కి వెళ్ళిపోయి So we returned back. మేము వెనక్కి వచ్చేసాము. Many times you and I, we read Bible like that without digesting. ఏమంటే చాలా సార్లు మనం కూడా బైబిల్ చదువుతాం కానీ బైబిల్ని మనం అన్వయించుకోలేము. 4 things it does when you read the Bible. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం 4 పనులు చేస్తుంది. It gives instructions. ఒకటి ఉపదేశాన్ని ఇస్తుంది, When you don't obey, it rebukes. అది ఖండిస్తుంది, It corrects you. అది తప్పుదిద్దుతుంది, And it trains you to walk before it right.
దేవుని దృష్టిలో సరియైన నడకను కలిగి ఉంటున్నట్లుగా నీకు నేర్పిస్తుంది. The fourth point, you will not get it in Telugu correct, I'm sure. ఏమండి, నేను చెప్పిన 4వ మాట ఆ సంపూర్తి అర్థము తెలుగు బైబిల్లో కనబడదు. It is on Tamil also, it's not clear. తమిళ్లో కూడా అది వివరంగా వ్రాయబడలేదు. Because we do the Bible translation, we know the translation, we know what it exactly says. Training in righteousness. In English also it's not clear. That is walking right before Him, training ourselves to walk right in front of Him. తెలుగు బైబిల్లో కావచ్చు, తమిళ బైబిల్లో కావచ్చు, ఇంగ్లీష్ బైబిల్లో కావచ్చు, నీతి అందు శిక్ష చేయుట అని మాటలు కనబడుతుంది. కానీ వాస్తవంగా అది కాదు. ఎందుకంటే అయ్యగారు రకరకాల భాషలోకి బైబిల్ తర్జుమా చేస్తారు. ఆ తర్జుమా చేసే విషయం తర్జుమా చేసినప్పుడు వాస్తవికంగా అక్కడ వ్రాయబడిందంటే దేవుని ఎదుట సరి అయిన నడత కలిగి ఉండుట అని అర్థం. Belief produces behavior. ఎవరి నమ్మిక అనేది మనకు ప్రవర్తన ఇస్తుంది. The more you know the word of God, the more your behavior will change. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం నేర్చుకుంటే అంత మార్పు మన జీవితంలో కలుగుతుంది. In the morning I was talking about a girl and a boy. నేను ఉదయకాలం ఆరాధనలో ఒక అమ్మాయిని గురించి ఒక అబ్బాయిని గురించి చెప్పాను. And I said, why are you wearing a crown? I'm a girl. నేను ఒక పాప నిలబెట్టి నువ్వు గౌన్ ఎందుకు వేసుకున్నావు అని అడిగాను. ఆ అమ్మాయి అంటే నేను ఆడపిల్లని కాబట్టి గౌన్ వేసుకున్నాను అంది. And I asked the boy, why are you wearing pants and shirt? I'm a boy. ఒక అబ్బాయి నిలబెట్టి అయ్యా నువ్వు ఎందుకు చొక్కాయి ప్యాంట్ వేసుకున్నావు అంటే అబ్బాయి అన్నాడు నేను మగ పిల్లోని అని చెప్పాడు. See, from childhood we are oriented that you are a boy, you have to do this. You are a girl, you have to do this. We know and we behave. ఎవరి బాల్యము నుండి మనం ఎవరము అన్నది మనకు గ్రహింపు ఉంది. అంటే మనం ఎవరము అన్నది నేర్చుకున్నాం కాబట్టి ఆ నేర్చుకున్న దానిని బట్టి మనం ప్రవర్తించగలుగుతున్నాం. In John 8:32, యోహాను సువార్త 8:32లో you shall know the truth, truth shall set you free. మీరు సత్యమును ఎరిగి ఉంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమంటుంది. It is truth. సత్యం అంటే ఏంటి అసలు? Only when I accepted Jesus as my Savior, He gave me the authority to become His child. John 1:12. ఏమండి, తను ఎందరు అంగీకరించును అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. The more I understand that I am now the authority to become a child of God, more I understand that my attitudes will change. ఎప్పుడైతే దేవుని కుమారుని కుమార్తెనవుటకు నాకు అధికారం ఇచ్చాడు అన్న సత్యము మనం గ్రహించగలము, అర్థం చేసుకోగలము, అప్పుడు మన క్రియల్లో మార్పు కలుగుతుంది. Why do people steal? ప్రజలు ఎందుకు దొంగతనాలు చేస్తారు చెప్పండి, చెప్పాలి, ఎందుకు చేస్తారు? You don't have, you want that. ఏమండి, You do not have that, so you will want to steal. దొంగతనం ఎందుకు చేస్తారంటే నీకు కనబడుతున్న ఆ వస్తువు నీ దగ్గర లేదు కాబట్టి అది నీకు కావాలి కాబట్టి నువ్వు దొంగతనం చేస్తున్నావు. See, any sin is related to your faith. నువ్వు ఏ తప్పు చేసినా ఆ తప్పు నీ విశ్వాసం మీద పడుతుంది. God did not love me, God loves me. He gave me money. I don't have money. So I don't want break God to bring and steal from him. ఇదిగో దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు, ఆ వ్యక్తికి సమృద్ధినిచ్చాడు. నా దగ్గర అయితే డబ్బు లేదు కాబట్టి, నాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి, దేవుడు ఇవ్వకముందే నేను దాన్ని దొంగిలిస్తాను అన్నట్టుగా దొంగిలిస్తూ ఉన్నా. Jealousy, it is exactly the same. ఏమండి, అసూయ అనేది కూడా అలాంటిదే. He has, I don't have. ఇదిగో వాళ్ళకుంది కాబట్టి నాకు లేదు. God did not give me. దేవుడు నాకు ఇవ్వలేదు. He made him fair. ఇదిగో వాడంటేనే దేవునికి ఇష్టం. He has got lot of hair. ఇదిగో అతనికి మంచి జుట్టుంది, I don't have hair. నాకు జుట్టు అంతా ఊడిపోయింది. You know, everything is related to God, so I become jealous. ఏమండి, ప్రతిదీ కూడా దేవుడితో పోల్చుకుంటూ ఉంటాం కాబట్టి మనం అసూయ పరులు అయిపోతున్నాం. Sin is suspecting God. ఏమండి, పాపం అనేది ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుమానించడమే పాపం. Sin is suspecting God's love. ఏమండి, పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమను అనుమానించడమే. When you have the right understanding of God,
then all these characters will change. దేవుని గురించిన సరైన అవగాహన నీకు కలిగినప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ మార్పు చెందుతాయి. When we know God really, మనం నిజంగా దేవుని ఎరిగినప్పుడు I can know God only through the word of God. అయితే దేవుని సంపూర్తిగా ఎలా ఎదగలమే అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. You and I need to know more of God's word. ఏమంటే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ఎరిగిన వారమై ఉండాలి. దేవుని గురించి ఎరిగి ఉండాలంటే When you know God's word, your character will change. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా ఎరిగి ఉంటావో అప్పుడు నీ స్వభావం మారుతుంది. We saw how Mark revealed how man's heart is. ఏమంటే ఇంతకు మార్క్స్ వార్తలో చదివే కదా మనుషుని యొక్క హృదయాంతరంగం ఎలా ఉంటుందో అన్నది. In Galatians 2nd chapter, 5th chapter, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం in the 5th verse, 5th chapter, 22nd and 23rd verses, ఏమంటే 5వ అధ్యాయం 22, 23 వచనాలు అయితే ఆత్మఫలమేమనగా చదువునా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన ఏమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువవేసి ఉన్నారు. see in the verse, it says the fruit of the Spirit. It is not actually exactly communicating to us, which really means when the Holy Spirit rules my life, when God rules my life, I will be loving. ఏమంటే వాస్తవానికి అక్కడ మన కేవలం తర్జుమా చేయబడింది ఆత్మ ఫలం ఏదనగా అని తర్జుమా చేయబడింది. కానీ వాస్తవంగా హీబ్రూ భాషలో మనం బైబిల్ చూస్తున్నప్పుడు వైగారు తర్జుమా చేస్తారు కాబట్టి ఇదిగో పరిశుద్ధాత్మ అధికారం క్రింద నీవు ఉన్నప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వాడు అయి ఉంటావు. And you become joyful. నీవు సంతోషము కలిగిన వాడు అయి ఉంటావు. Read Romans 14:17. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నప్పుడు Talks about how joy comes దేవుని from. రాజ్యము చదువు. భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. Yeah. So the joy is because of God's Spirit rules your life. ఏమంటే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది మన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు పరిపాలన చేసినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. We think if we have this, you are joyful. You have an iPhone, you are very joyful. ఏమంటే మనం అనుకుంటాం ఐఫోన్ నాకుంటే నాకు చాలా సంతోషం అనుకుంటాం. If you have a big car, you are joyful. ఇది ఒక పెద్ద కారు అనుకుంటే అదే గొప్ప సంతోషం అనుకుంటాం. If you have a big house, you think you become happy. ఓ పెద్ద ఇల్లు ఉంటే ఇదే నాకు మహా గొప్ప ఆనందం అనుకుంటాం. Those who live in big houses, they commit suicide because they are not happy. ఈ రోజుల్లో చాలా పరిస్థితులు గమనిస్తుంటే ఎవరికైతే పెద్ద ఇళ్ళు ఉంటాయో ఆ ఇళ్లలో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లను బట్టి వారికి ఆనందం కలగట్లా. The joy and peace that God gives is in relation to anything that we have in this world. ఎవరి ఈ భూమి మీద కలిగి ఉన్న వాటికి సంబంధం లేదు. దేవుడిచ్చే దీవెన. If you read the story of Paul in Acts 16 chapter, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు గారు రాసిన వాటిని మనం చదివితే 22 to 25. 22 నుంచి 25 వరకు చదివితే అప్పుడు జనసమూహము వారి మీదకు దొంగిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్తువులు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు కొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కైదీలు పిలుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా Singing in this church is wonderful. ఎవరి మందిరంలో పాటలు పాడటం అద్భుతమే. But here he was beaten and he was tied, his legs were tied in the 24th verse. And he is singing hymns to God. ఎవరి ఇక్కడున్న విషయాన్ని మనం గమనిస్తే మరి బంధకాల చేత బంధించబడ్డాడు, దెబ్బలు కొట్టబడ్డాడు, అయినా చెరసాల్లో ఉన్నప్పటికీ అక్కడ పాటలు పాడుతూ ఉన్నాడు. This is what the Holy Spirit does in our lives. ఇదే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో చేసే కార్యాలు. We lost our basics.
ఏమండి మన పునాది బోధన మర్చిపోతున్నాం మనం. We think God gives so many things, so we are happy. No. ఇదిగో దేవుడు మనకు అన్ని సమృద్ధి ఇస్తే మనం సంతోషంగా ఉంటాం అన్నది వట్టిదే. Our joy and happiness come from the Spirit of God. ఏమండి నిజమైన సంతోషము ఆనందం ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. Joy is the fruit of the Spirit. ఏమండి ఆనందం అనేది ఆత్మఫలము. Love is fruit of the Spirit. ప్రేమ అనేది ఆత్మఫలము. Self-control is the fruit of the Spirit. ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలం. When you start listening to God as you grow spiritually, how a child grows and changes, like that you and I change into His likeness. ఏమండి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు బాల్యం నుండి ఎలా ఎదుగుతాడో వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా ఆత్మీయ ఎదుగుదలను ఇస్తాడు. We don't read, we always love to read Romans 8:28. ఏమంటే మనందరం రోమిలికి రాసిన పత్రిక 8:28 వచ్చిన ఎక్కువగా చదవడానికి ఇష్టపడతాం. But we miss out the main verse, that is 29. అయితే అక్కడున్న చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అది 29వ వచనం. God has chosen us దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. to be like Jesus. ఆయన స్వరూపంలో ఉండాలని ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. Jesus did the will of the Father. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని జరిగించాడు. Went up to cross. ఏమంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో వేలాడాడు. The Father God did not listen to Jesus. ఏమండి తండ్రి అయిన దేవుడు యేసయ్యను వినలేదు. He said, "Let this cup leave me," but God did not allow that. ఏమండి ప్రభు కారక దశలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించన్నాడు. He had to go through the Father's will. ఏమండి దైవ చిత్తానికి లోబడి ఆయన పని చేయాల్సి వచ్చింది. That's why Jesus said in Matthew 7 chapter 21st verse, "Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven, but only the one who does the will of my Father who is in heaven." అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:21 వచ్చి ఏమన్నాడంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునన్నాడు. During the 22nd and 23rd verses, it talks of the great people in the world. ఏమండి Miracles. 22-23 వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రపంచంలో గొప్ప అద్భుతాలు చేసిన వ్యక్తులు కనబడుతూ ఉంటారు. Those who did healing ministry, those who prophesied, all these people, God calls them evildoers. ఏమండి చాలా మంది ఇక్కడ స్వస్థత కార్యాలు చేసిన వారు ప్రవచన కార్యాలు చేసిన వారు కనబడతారు కానీ వాళ్ళు చూచి ప్రభు అంటున్నాడు చెడ్డదాసులారా అంటున్నాడు. He says, "I never knew you, away from me, you evildoers." ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు, మీరు దయ్యం వెళ్ళగొట్టినా కూడా మీరు నాకెవరో తెలియదు, మీరు వెళ్ళండి అక్రమం చేయవాళ్ళారా అన్నాడు. Do you know what is God's will for you? దేవుని చిత్తం నీ ఎడల ఏమై ఉన్నదో నీకు Do you తెలుసా? seek every day what is His will in your life? నీ జీవితంలో ప్రతిదినం ప్రభు చిత్తం ఏంటో నా ఎడల నువ్వు వెతుకుతున్నావా? Do you wait upon Him every day? ప్రతిదినం ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నావా? Many times we think prayer is something to manipulate God. ఏమండి మనం అనుకుంటున్నాం ప్రార్థన అనేది దేవుని You సంతోషపెట్టేది. need something, you pray for 3 days fasting, 7 days fasting, God immediately humbles Himself and listens to you. ఇదిగో ఒక 3 దినాలు 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరితే దేవుడు తను తాను తగ్గించుకుని నా ప్రార్థన వింటాడనుకుంటున్నావు. You can never change God. దేవుణ్ణి ఎప్పుడు మార్చలేవు. You have to change and fall into God's plan. ఏమండి దేవుని ఉద్దేశాలు ఎప్పుడు మార్పు రావు కానీ దేవుని ప్రణాళికలోనికి నిన్ను మార్చుకుని తెచ్చుకోవాలి. Prayer is ప్రార్థన అనేది to know God, what is His will, and submitting ourselves. That's what prayer is. ఏమండి ప్రార్థన అనేది ఎందుకుందో తెలుసా? ప్రార్థన ద్వారా దైవ చిత్తం ఏంటో ఎరిగి దైవ చిత్తానికి అప్పగించుకోవడానికే ప్రార్థన. People pray to become gods. ఏమండి ప్రజలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? వారు దేవుళ్ళు అవడానికి ప్రార్థన చేస్తున్నారు. Children should pass in the NEET exams.
ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళ పిల్లలు నీటిలో పాస్ అవ్వాలని ప్రార్థన They చేస్తున్నారు. should go abroad. ఇదిగో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారు. Unbelievers have big houses. We want to build very big house. ఇదిగో మన ప్రక్కన ఉన్న వారి ఇళ్ళ కంటే మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలయా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. God never listens to this. The devil listens. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు కానీ సాతాను వింటాడు. He gives also. The devil gives also. దేవుడు అవసరమైతే సాతాను వాటిని మీకు ఇస్తాడు కూడా. Adani and Ambani, they have everything. అదాని కంబానికి అన్నీ ఉన్నాయి. You think God loves them? కానీ దేవుడు వారిని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారా? God loves them that they should repent. But they have everything. ఏమండి, దేవుడు వారిని ప్రేమిస్తున్నారంటే వారి స్థితిగతులను బట్టి వారు పశ్చాత్తాపడిన వారైతే దేవుడు వారిని ప్రేమిస్తున్నారు. No God's will in our lives. ఏమండి, మన జీవితాలు దేవుని చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నామని. Don't become just devotees. కేవలం ఏదో భక్తులుగా మీరు అవ్వకండి. You cannot go to heaven. You cannot have any part with God by being a devotee. ఏమండి, భక్తి వేషంతో మనం పరలోకానికి వెళ్ళలేము. You need to become a disciple. నీవు శిష్యుడు అవ్వాలి. The Bible says, not everyone who says, Lord, Lord, will enter the kingdom of God, but one who does the will of the Father. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోకానికి వెళ్ళడు, కానీ పరలోకమందు ఉన్న తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు మాత్రమే వెళ్తారు. We need to think about this. దీని గురించి మనం చాలా ఆలోచించాలండి. Prayer is not a great weapon that you can do what you want. నీకు ఇష్టమైనది నువ్వు సాధించుకోవడానికి ఉపయోగించే పరికరం కాదు ప్రార్థన. Prayer is a great weapon to break you down, to fit into God's will. ఏమండి, ప్రార్థన అనేది ఎలాంటి గొప్ప ఆయుధం అంటే నిన్ను విరగొట్టి దేవుని ఉద్దేశంలో నిన్ను అమరుస్తుంది. Then you are successful. అప్పుడు నీవు విజయవంతమైన జీవితాన్ని God's కలిగి ఉంటావు. purpose is given in Romans 8:29 that He wants all of us to become like His Son Jesus. దేవుని ఉద్దేశం మనందరి ఎడల ఏమై ఉందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాటలు ఏంటంటే, మనమందరము ఆయన స్వరూపము కలిగిన వారమై ఉండాలి. All things work together so that I will be molded into God's Son's image. ఏమండి, మన ఆత్మీయ జీవితంలో అన్ని కూడా సమకూర్చబడి మన జీవితాలు ఎలా మారాలంటే కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపిలోకి మనం మార్చబడాలి. Don't believe when you follow Jesus, you are not going to have any trouble. ఏమండి, యేసు ప్రభువుని వెంబడిస్తుంటే ఎలాంటి శ్రమలు రావనుకోమాకండి. In Acts 14:22, we read that you will go through sufferings and enter the kingdom of God. You can read Acts అపోస్తలుల గారి 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అర్థమైందండి? we enter the kingdom of God through a lot of suffering. మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే అనేక శ్రమల గుండా వెళ్ళాలి. Sickness, వ్యాధులు, accidents, ఏమండి యాక్సిడెంట్లు, loss, ఏమండి అనేక కోల్పోవటం. you are not alone. If you read 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, and Paul talks about all his sufferings. పౌలు గారు Very scary. ఏమండి పౌలు గారు తాను పొందిన శ్రమలన్నింటిని గురించి రాస్తూ ఉంటాడు. It is in the 11th chapter. You can read it later, but now you read 24, 25, 26. మీరు తర్వాత వెళ్ళి అంతా చదువుకోండి. అయితే ప్రస్తుతం 24, 25, 26 వచనాలు చదవండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు పెట్రోలుతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మార్లు ఓడ పట్టి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా సోదరుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను,
rebuked the wind and the waves was his God. He was serving him, and one whole night and day he was floating in the sea. ఏమండి, గాలిని సముద్రాన్ని గద్దించిన దేవుడు పౌలు గారు దేవుడై ఉన్నాడు. ఆయన్ని సేవకు పిలిచాడు. అయినా సరే ఒక రాత్రి పగలు ఇలా అనేక మార్లు సముద్రంలో ఆయన గడుపుతూ వచ్చాడు. He moves us through sufferings. ఏమండి, శ్రమల గుండా ఆయన మనలను మడుస్తూ ఉంటాడు. Suffering is inevitable in Christian life. ఏమండి, శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో మామూలే. Jesus said, if anyone wants to follow me, let him deny himself and take up the cross and follow me. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరిన వాడు తన శిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొనవలెను అని చెప్పాడు. In all this, he is molding us into the likeness of his son. ఈ శ్రమలన్నిటి గుండా మనలను యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మడుస్తున్నాడు. That is my goal. That is your goal. That is our goal. అదే మన గమ్యమై ఉండాలి ప్రియులారా. We all have to be like Jesus. మనందరం కూడా మన స్వరూప్యాలు ఎలా కనబడాలంటే యేసుక్రీస్తు వలె కనబడాలి. This is God's first purpose for us. దేవునికి మన ఎడల కలిగిన మొదటి ఉద్దేశం అది. The second purpose in our life is దేవునికి మన ఎడల కలిగిన రెండవ ఉద్దేశం ఏంటయ్యా అంటే, read in Matthew 28:19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చదవగలం. కాబట్టి మీరు వెళ్ళి చదవండి. సమస్తజనులను శిష్యులుగా చేయుడి. చాలు. Go into all nations and make disciples. అక్కడ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి నా కొరకు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. In John 3:16 we read, God loved the world so much, he gave his only son. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను. Now, ఇప్పుడు the gospel came to us 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం సువార్త మన మధ్యలోనికి వచ్చింది. And all the way from Palestine, Israel, St. Thomas came to our land. పాలస్తీనా ప్రాంతంలో ఇశ్రాయేలు దేశం నుండి మన సొంత భూమిలోనికి సువార్త రాబడింది. Imagine the troubles you would have heard without any proper transportation. ఏమండి, ఆయన మన దేశానికి సువార్తను తీసుకొచ్చుట్లు తోమా గారికి సరైన ప్రయాణ వసతులు లేవు. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. No language, భాష తెలియదు, no food. ఆహారం లేదు. He survived. ఏమండి, అయినా కూడా ఆయన జీవించి ఉన్నాడు. You know, that's how the gospel came to us. That's how our forefathers believed in Jesus. ఇలాంటి అనేక శ్రమల గుండా సువార్త అనేది మన దేశానికి వచ్చింది. మన పితరులు కూడా అనేక శ్రమలను భవించి వాస్తవికమైన విశ్వాస జీవితాన్ని జీవించారు. Jesus said, go into all nations and make disciples. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. India still has 4,000 unreached groups. భారతదేశంలో ఇంకా 4000 ప్రజా గుంపులకు సువార్త అందలేదు. Many years back, when I was studying as a student in a theological college, I met a woman who came to India in 1968. ఏమండి, నేను థియలాజికల్ కాలేజీలో చదువుకుంటున్న దినాల్లో ఒక స్త్రీని కలిశారు. ఆమె 1966వ సంవత్సరంలో మిషనరీగా ఇండియాకి వచ్చారు. And the government of Madhya Pradesh sent her out. మరి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆమెను తరిమేశారు. And then she happened to be my teacher in the seminary. She happened to be my teacher. And then she said every day, pray that someone should go. ఏమండి, నాకు బైబిల్ కాలేజీలో ఆమె టీచర్గా ఉండేది. ఆమె బోధిస్తున్నప్పుడల్లా ఏం చెప్తుండేదండి, దేవుడు ఎవరొకరిని మధ్యప్రదేశ్కి సువార్తకు పంపించలాగిన ప్రార్థన చేయనని ప్రతి క్లాసులో చెప్పేది. You know, basically Tamilians don't like Hindi. ఏమండి, తమిళన్స్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళు హిందీ ఇష్టపడరు. It is from our childhood we said we don't want Hindi, we don't want Hindi. దానికి ఇప్పుడు కూడా తెలిసే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో తెలిస్తే, మాకు హిందీ వద్దు అందుకని బాల్యం నుంచి ఇది నూరిపోస్తారు. But God called me to go to Madhya Pradesh. కానీ మదురైలో పెరిగాడు అయ్యగారు తమిళనాడు.
మరి అలాంటి హిందీ అవసరం లేదన్న ప్రాంతం నుండి దేవుడు నాతో మాట్లాడిన మధ్యప్రదేశ్కి వెళ్ళాను. And we went there, we learned the language. మేము అక్కడికి వెళ్ళాము, భాష నేర్చుకున్నాం. It's not Hindi, we had to learn a tribal language which did not have any script. వాస్తవానికి హిందీ నేర్చుకోలేదు, కానీ అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది, వారికి లిపి లేదు. So we had to learn the language, write the grammar, read the lipi, and we translated the New Testament. అక్కడికి వెళ్ళి భాష నేర్చుకోవాల్సి వచ్చింది, వ్యాకరణాన్ని సిద్ధపడాల్సి వచ్చింది, లిపిని కనిపెట్టాల్సి వచ్చింది, ఆఖరికి చక్కగా బైబిల్ కూడా తర్జుమా చేశారు. Very simple people here. My wife and I, we went there with our 5-month-old son. We went into Madhya Pradesh. మేము 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడిని ఎత్తుకుని నేను నా భార్య మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళాం పరిచయం. And when we left in 2008, ఆ తర్వాత 2008వ సంవత్సరం విడిచిపెట్టాం. after 19 years, 19 సంవత్సరాల తర్వాత there was a church with 2,000 people. 2000 ప్రజలతో కూడిన సంఘాలు అక్కడ ఏర్పడ్డాయి. Now there are 7,500 in the whole New Testament in the language. ఎవరి ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే అదే ప్రజా గుంపుల్లో 7500 మంది ప్రభువుని ఎరిగిన సంఘాలు ఉన్నాయి. 17 people are in the Bible college. అక్కడ నుండి 17 మంది బైబిల్ కాలేజీకి ట్రైనింగ్ వచ్చారు. And there are 80 people working there. అక్కడ 80 మంది సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. God wants people దేవునికి ప్రజలు who కావాలి. will go for Him. ఎవరు ఆయన కొరకు వెళ్తారు, ఆయన కొరకు ప్రభు ఎదుగుతున్నాడు. Church exists for mission. ఏమని సంఘం అనేది సువార్త పరిచర్య కొరకు ఏర్పడింది. Church is the training ground for people as missionaries. ఏమని మిషనరీస్ గా వెళ్ళడానికి మరి సంఘమే విశ్వాసులకు పునాది అయి ఉంది. And Christ entrusted the responsibility to the church. సంఘానికి యేసుక్రీస్తు ప్రభు ఈ బాధ్యతను అప్పగించాడు. Go into all nations. మీరు సర్వలోకానికి వెళ్ళండి. If you can't go, మీరు వెళ్ళలేకపోతే you support. వెళ్ళే వారిని పంపండి. Missions happen only when people support. ఏమని ఈ మిషన్ పరిచర్య ఎప్పుడు జరుగుతుందంటే ప్రజలు సహకరించినప్పుడే. Not everyone is able to go. అందరూ అక్కడికి వెళ్ళలేరు, కానీ I read one Old Testament portion, and with that I would like to end. పాత నిబంధనలో ఒక మాటని చదివి నేను ముగింపులోకి వస్తానని. 1 Samuel 29th chapter. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం. And if you read this, if you read the 29th chapter yourself, you will find out Samuel and his people, 600 people, they changed the army. ఏమని ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. 30th chapter. 30వ అధ్యాయం చదువుకోండి, ఇంటికి వెళ్ళి అక్కడ And the 10th verse says, please read 10th verse. 10వ వచనం చదవండి. దావీదును 400 మందిను ఇంకా తలుపుతూ పోయింది, కానీ ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిపోయింది. ఆ 400 మంది పోతుండగా And the 23rd and 24. అలాగే 23, 24 వచనం చదవండి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధములకు పోయిన వారి భాగం ఎంతో, సామానులతో నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మాట. The share of the man who stayed with the supplies is to be the same as that one who went down to the battle. ఏమని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యుద్ధములకు పోయిన వారికి ఎంత జీతము, సామాగ్రికి కాపుదల కాసిన వాడికి కూడా అంతే జీతము. Those who stayed with the supplies have the equal share like the ones who went for the war. యుద్ధానికి వెళ్ళిన వారితో సమానంగా సామానులకు కాపలా కాసిన వారికి కూడా జీతం వచ్చింది. All will share alike. ఏమండి అందరూ సమానంగా పంచుకున్నారు. If you can't go, you can't send your children. You can always support. ఏమండి మీరు వెళ్ళలేకపోయినా, మీ పిల్లలు పంపలేకపోయినా కనీసం మీ సహాయాన్ని ఈ మిషన్ పరిచర్య కొరకు అందించండి. See, God wants His work to happen through the church. దేవుడు తన పనిని సంఘము ద్వారానే చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. You and I, we have the responsibility to take the gospel to the people.
మనందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రజలకు సువార్త అందించాలి. Two things I told you. రెండు విషయాలు మీకు చెప్పారు. God has chosen you to be like Jesus. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన స్వరూపంలోనికి మిమ్మల్ని మార్చుకోవడానికి. For that you need to read God's word every day and check yourself how you are. You have to, it's like a mirror. You have to check with Him and you have to pray accordingly. ఏమండి, దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలంటే ప్రతిదినం అర్థమనే వాక్యం ఎదుట నీ జీవితాన్ని పెట్టుకుని సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభువా వాక్య ప్రకారంగా నేను లోబడి నీ స్వరూపంలోకి మార్చబడటానికి సహాయం చేయాలని ప్రభు ఎదుట కోరుకుంటూ ఉండాలి. The second is, as a church, we need to reach the nation. రెండవది ప్రియులారా, ఒక సంఘములో ఉన్న సంఘస్థులుగా ఇదిగో ఈ దేశమంతా సువార్త ప్రకటించాలి. May God help you to be like Jesus and let the church be a model church which will go into nations and make disciples. ఇదిగో దేవుడు మనందరికీ కూడా తన స్వరూపంలోనికి మనం మలచబడటానికి అన్ని దేశాలకు సువార్తను ప్రకటించడానికి దీవించబడిన సంఘంగా ఈ సంఘమును దేవుడు దీవించుగాక. ఆమేన్. ఈ సభలో మనం మోకరించుదాం ప్రియులారా. ప్రభు బలలోనికి మనం రాబోతున్నాం. వాక్యం చాలా స్పష్టంగా వినబడింది. నీ ఎడల నా ఎడల దేవుడు రెండు ఉద్దేశాలు కలిగి ఉన్నాడని ప్రభు మాట్లాడాడు. మొదటి ఉద్దేశం మన జీవితాలు దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి. ఎలాగైతే నీవు కన్నా నీ బిడ్డ నా పోలికలో ఉండాలి, నా స్వరూపంలో ఉండాలి అని నువ్వు కోరుకుంటావో, తన రక్తము చేత సంపాదించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నీవు ఏదో ఆకస్మికంగా ఇక్కడ ఊడి పడలేదు ప్రియులారా. ఉద్దేశపూర్వకంగా ప్రభు పరలోకం నుండి దిగొచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. తన స్వరూపంలోనికి నిన్ను తెచ్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఉదయకాల సమయంలో నేను ఆయన స్వరూపమందు ఉన్నానా లేనా అన్నది ఆలోచించాలి. అది ఎలా తెలుస్తుంది అంటే ప్రతిదినం వాక్యం చదువుతున్నప్పుడు అర్థమని వాక్యం అనే అర్థంలో నీ జీవితం నిజంగా ప్రభు స్వరూపంలో ఉందో లేదో కనబడుతుంది. ఈ దినాన దేవుని వాక్యం వింటున్న అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దేవుని వాక్యంతో నీ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ప్రభు కోరిన స్వరూపం నీ అందు ఏర్పడిందో లేదో నీకే అర్థమవుతుంది. దేవుడు నీకు దాన్ని తెలియజేస్తుందిగా. ఇదే మిక్కిలి అనుకున్న సమయంగా ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ వాక్యానుసారంగా నేను జీవించట్లేదు, నీ స్వరూపంలోకి నన్ను నేను మలుచుకోవట్లేదు, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, ఇదిగో నన్ను నీ స్వరూపంలోకి మలుచు ప్రభు అని అడుగుదామా? రెండవది, నీ ఎడల దేవుని చిత్తం ఏంటయ్యా, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నువ్వు ప్రకటించలేకపోతే ప్రకటించే వారిని పంపాలి. నువ్వు పంపలేకపోతే ప్రకటించే వారికి నీ సహాయాన్ని అందించాలి. ఈ రెండు ఉద్దేశాలు ప్రభుని ఎడల కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తన దాసుని నిలబెట్టుకుని దేవుడు తాను చాలా సూటిగా మాట్లాడాడు. ఇన్ని మాటలు విన్న తర్వాత నీ తీర్మానం ఏంటి? నీ సమర్పణ ఏంటి? ఒకసారి ఆలోచిస్తావా? ప్రభు దగ్గర అప్పగించుకుంటావా? నిన్ను నేను, ప్రభువా నీ స్వరూపంలోనికి నేను వస్తాను. వాక్యం చదువుతూ వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో దాన్ని సరిదిద్దుకుంటూ, అయ్యా నీ దృష్టిలో నీకు ఇష్టమైన స్వరూపంలోకి నేను మలచబడతాను ప్రభువా. అవసరం ఒప్పుకున్నావా? అయ్యా ఇంతకాలం నాకు నేను సంతృప్తి చెందుతున్నాను, కానీ ఇంకా సువార్త అందరి 4,000 గుంపులు మా భారతదేశంలో ఉన్నాయని వినపడుతుంది. అయ్యో సువార్త చెప్పే బాధ్యత నాకు దయచేయి, సువార్త భారం నాకు దయచేయి. నేను వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని పంపే మనసు దయచేయి. వెళ్ళేవారు లేకపోయినా పని చేస్తున్న వారికి నా వంతు నేను సహాయం చేయడానికి నన్ను ప్రేరేపించని ప్రభు సన్నిధిలో ఎవరికి వారు పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకున్నారు. ఆ పిల్లరా, ఆ మాట వింటుంటే నా హృదయం కూడా కరిగింది. ఇంకా సువార్త ఎరగని 4,000 ప్రజా గుంపులు మన భారతదేశంలో ఉంటే ఎలా సంతోషంగా ఇక్కడ కూర్చోగలవండి, ఎలా కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చోగలవండి? కొంచెమైనా నీ మనసు కదిలింపబడట్లేదా?
నువ్వైతే పరలోకంలో ఉంటావు, ప్రభు ఎరిగావు కాబట్టి నీ దేశ ప్రజలు ఆ ప్రజలు అగ్నిలో కాల్తుంటే చూసి ఆనందిస్తావా? ఇది దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒక తీర్మానం చేసుకుంటావా? ఈ సమయంలో ప్రభు బల ఎదుర్కొద్దాం, యోగ్యమైన స్థితిలో ప్రభు బల ఎదుర్కొద్దాం. పిల్లరా, ఎవరికి వారు పరీక్షించుకుని ప్రభు వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవటానికి ఎవరికి వారు పరీక్షించుకుని యోగ్యమైన స్థితిలో ప్రభు బల ఎదుర్కొద్దాం. మన మధ్యలో ఉన్న స్పర్జులు గారు ముందుకు వస్తారు, ప్రభు బలను పంచుటకు సహాయం చేస్తారు. పిల్లరా, స్పర్జులు గారు ముందుకు వస్తారు, ప్రభు బలను పంచుటకు సహాయం చేస్తారు. ఇదే సమయంలో మరి జాన్సన్ అన్న గారు అలాగే ప్రసన్న